21వ రోజు యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కూడికలకు విచ్చేసిన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని మన యొక్క కూడికను ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా గౌరవనీయులు మన ప్రెసిడెంట్ గారి యొక్క సతీమణి గారు హిల్డా గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ లాడండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడ, మరి ఒకసారి నైనా ఈ దినమున ప్రభువా నీ సన్నిధిలో మేమందరము కలిసి నీ వాక్యమును ధ్యానించుటకు, మిమ్మల్ని ప్రార్థించుటకు, స్తుతించుటకు చేరి ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రములనైనా మండల కాలంలో ప్రభువా దినము వెంబడి దినము ప్రభువా నీ సన్నిధిలో ఉండగలిగే కృపను ప్రభువా మీరు మాకు ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మా కొరకు చేసిన త్యాగమును ప్రభువా ఈ 40 దినాలు జ్ఞాపకం చేసుకుంటకు మీ కృప చూపించారు తండ్రి. నీ ఆలయంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము తండ్రి. అలాంటి దినాలు ప్రభువా ప్రతి దినము మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు, వందనాలు. నైనా నీ సన్నిధికి తీసుకొని వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. నైనా ఇంకా నువ్వు రానయ్యన్న బిడ్డలను ప్రభువా మీరు క్షేమంగా తీసుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. నీ వాక్యమును ప్రభువా మాకు విత్తనైన నీ దాసుని ప్రభువా నీ ఆత్మతో బలపరిచి మాకు కావలసిన వర్తమానమును ప్రభువా మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. 3 సంఘాల్లో జరుగుతున్న కార్యక్రమాలను ప్రభువా మీరు దీవించండి. అలాగే సార్వత్రిక సంఘాలన్నిటిలో ప్రభువా నైనా ఈ మండల కాలంలో ప్రభువా జరుగుతున్న మరి నీ కార్యక్రమాలను ప్రభువా మీరు దీవించండి. ప్రభువా మీరు ఒక్కరే ప్రభువా ప్రతి చోట నైనా ఘనపరచబట్టకు మీ సహాయం అనుసరించమని అడుగుచున్నాం తండ్రి. నైనా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును బట్టి మీకు లెక్కలేని స్తోత్రములు. ఏ కుటుంబంలోనైనా ఎలాంటి అవసరత ఉందో ప్రభువా మీకు తెలియదు నైనా. ప్రతి ఒక్కరి అవసరతను ప్రభువా మీ నామంలో తీర్చమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి కావలసిన మంచి ఆరోగ్యాలు ప్రభువా మీరే అనుగ్రహించండి నైనా. ఈ సమయంలోనైనా బిడ్డల ప్రభువా మరి ఇంకా ఎగ్జామ్స్ రాయించున్న బిడ్డలను ప్రభువా మీరు దీవించండి. వారికి కావలసిన జ్ఞానమును, వివేచనను ప్రభువా సమయానుకూలమైన జ్ఞాపశక్తిని ఎగ్జామ్ టైంలో ప్రభువా మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. యూత్ బిడ్డలను ప్రభువా మీరు దీవించండి నైనా. వారికి ఇచ్చిన మంచి తలాంతులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో ప్రభువా బిడ్డలు వాడబడుచున్నందుకు మీకు స్తోత్రాలు. వారికి కావలసిన మంచి భవిష్యత్తును మీరే అనుగ్రహించమని బ్రతిమాలు కొంచున్నాం తండ్రి. సండే స్కూల్ బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నైనా. రేపటి ఆదివారం జరగనైనా ప్రభా కార్యక్రమం అంతటిని ప్రభా మీరు దీవించండి యేసయ్య. చిన్న బిడ్డలు నైనా ప్రాజెక్ట్ వర్క్ చేయుచుండగా వారు చక్కగా డిస్ప్లే చేయుటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. వారికి తరబిది చేయుచున్న టీచర్స్ని ప్రభా మీరు దీవించండి యేసయ్య. ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరు చొప్పున మీరు దీవించి ప్రభా 3 సంఘాలు ఇక్కడ కలిసి చేయబోయే కార్యక్రమం అంతటిలో వారి ఆలోచనలన్నీ ప్రభా మీరు నెరవేర్చి ప్రభా మీరు ఆ కార్యక్రమం ద్వారా మీరు మహిమపరచబడమని అడుగుచున్నాం తండ్రి. చిన్న బిడ్డలను నా యొద్దకు తీసుకొని రండి అని సెలవిచ్చిన తండ్రి. ప్రతి బిడ్డను నీ చేతి క్రింద పెట్టుచున్నాం తండ్రి. మీరు దీవించండి యేసయ్య, కనికరించండి. టీచర్స్ని అయినా వారికి ఎలా గైడ్ చేయాలో కావలసిన జ్ఞానమును ప్రభువా మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇంకను సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం దీవించండి నైనా. ఎగ్జిక్యూటివ్ వారిని దీవించండి. వారి ఆలోచనలన్నీ ప్రభువా నీ చిత్తంలో నెరవేర్చకు మీ కృపను అనుగ్రహించండి. 3 సంఘాల నైనా నీ కాపర్లను ప్రభువా మీరు దీవించండి. వారి కుటుంబాల్లో ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి. మంచి ఆరోగ్యాలు ప్రభువా మీరేమని అడుగుచున్నాం తండ్రి. సంఘంలోనైనా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని దీవించండి. మంచి ఆరోగ్యాల బిడ్డలకు ప్రభువా మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇప్పుడు మేమందరం కలిసి నీ సన్నిధిలో ఏక మనసు ఏకభావంతో ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు మీ కృపనిమ్మని సమస్త మహిమ ఘనత ఈ కూడికను బట్టి మీకే చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. ప్రార్థించిన మరి శ్రీమతి
ఎల్డా గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 202వ కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. కల్వరి గిరి చేరు మనసా సిల్వా సారసా కల్వరి గిరి చేరు మనసా శిలువపై చూడు మదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి తలను ముండ్ల కిరీటం బదేమి తరచి చూడు మీ కల్వరి గిరి చేరు మనసా పరులకు ఉపకారంబు సల్ప ధరను వెలసిన వర పాదముల కరకు మేకులు గోటే దరేలా కరుణాలవాలా కల్వరి గిరి చేరు మనసా కరము పట్టి దరిని చేసి వరములిడి జీవించినాయా కరుణగల చేతులలో శీలా గూచేదారేలా కల్వరి గిరి చేరు మనసా ప్రేమ కృప నిర్మాతమును నియమమును గలమోము పైన పామరులు మీవేసేదరేలా పాటించారేలా కల్వరి గిరి చేరు మనసా ఘోరయాతనలును నీదు క్రూర మరణము చూడగుండే నీరు నీరైపోవా దేవా క్రూరునికైనా కల్వరి గిరి చేరు మనసా పాపమేమి చేసి ఎరుగవు పావన పరమా దేవుడవు ఓ పరాత్పర నీకే నిమిత్త ఉత్కట బాధ కల్వరి గిరి చేరు మనసా స్వామి మాకై పూటబడుని ప్రేమయే కారణము నిజము భూమి అది గుర్తింపక కలిమ్మో కూచుండా దేవా కల్వరి గిరి చేరు మనసా పావనాత్మ నీవు జావా పాపికపును నిత్యాజీవా మా వచన సత్యంబు తెలుపుము మానవాళికి కల్వరి గిరి చేరు మనసా సిలువదరి కాకశించుము కలుడను ఘోర పాపిని కలుషములు విడశక్తి నీయుము సిలువా ధ్యానమునా కల్వరి గిరి చేరు మనసా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం.
పాత నిబంధన గ్రంథం నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు ఆదిశేషు గారు, మన జాయింట్ ట్రెజరర్ గారు చదివి వినిపించవలసిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు ప్రేమలత గారు, కిరణ్ గారి యొక్క మిసెస్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ 21వ రోజు లెంట్ డేస్ కొరకై దైవజనుల నుంచి ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగం పాత నిబంధన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 12 నుండి 20 వచనాలండి. పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 12 నుండి 20 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. తూర్పున సిరియాయిను, పడమట ఫిలిస్తీన్లను నోరు తెరిచి ఇజ్రాయెల్ను మృంగివేయాలని ఉన్నారు. ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. అయినను జనులు తమ్ము కొట్టివాని తట్టు తిరుగుటలేదు. సైనికులకు అధిపతి యెహోవా వెదకరు. కావున యెహోవా ఇజ్రాయెల్లో నుండి తలను, తోకను, తాటికమ్మ రెల్లును ఒక దినమున కొట్టివేయును. పెద్దలను, గనులను తల, కళ్ళలాడు ప్రవక్తల తోక. ఈ జనులు నాయకుల త్రోవ తప్పించేవారు, వారిని వెంబడించేవారు వారి చేత మింగివేయబడుదురు. వారందరూ భక్తిహీనులను, దుర్మార్గులైన ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడుటను. కాబట్టి ప్రభువు వారి యవ్వనస్తులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేనివారు ఎందైనను, వారి విధవరాండ్రు అయినందునను జాలిపడడు. ఇలాగూ జరిగిన ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. భక్తిహీనత అగ్నివలే మండుచున్నది. అది గచ్చి పొదలను, బలు రెక్కాసి చెట్లను కాల్చి అడవి పొదల్లో రాజును. అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగియును. సైనికులకు అధిపతి యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయిను. జనులను అగ్నికి కట్టెల వలె నున్నారు. వారిలో ఒకరినొకడు కరుణింపడు. కుడి పక్కన ఉన్నదాన్ని పట్టుకొందురు గాని ఇంకనూ ఆకలిగొని ఇందురు. ఎడమ పక్కన ఉన్నదాన్ని భక్షింతురు గాని ఇంకనూ తృప్తి పొందకుందురు. వారిలో ప్రతి వాడు తన బాహును భక్షించును. చదివిన చిన్న వాక్యం మన మనసులకు తలంపులకు కావుని ఉండను గాకన. ఆమెన్. Praise the Lord. Bible reading for the Holy 21st Lent Days Prayer. New Testament, Luka chapter 23, verses 27 to 32. నూతన నిబంధన లూకా సువార్త 23వ అధ్యాయం 27 నుంచి 32 వచనాలు చదువుకుందామండి. A large crowd of people followed him. Among them were some women who were weeping and wailing for him. Jesus turned to them and said, "Women of Jerusalem, do not cry for me, but for yourself and your children. For the days are coming when people will say, 'How lucky are the women who never had children, who never bore babies, who never nursed them.' There will be the time when people will say to the mountain, 'Fall on us,' and the hills, 'Hide us,' for which such things as these are done when the wood is green. What will happen when it is dry?" 2 other men, both of them criminals, were also led out to be put to death with Jesus. Praise the Lord. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి ఆదిశేషు గారికి, మన జాయింట్ ట్రెజరర్ గారికి, అలాగే శ్రీమతి ప్రేమలత కిరణ్ గారికి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న చొప్పల శ్రీలత గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
ప్రైజ్ ద లార్డ్. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను, నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను, నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము, నీ రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతి నాకు గుమ్మములని తెలిపి, నీ రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతి నాకు గుమ్మములని తెలిపి, లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపినే నీ పరిపూర్ణతను, నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము, సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిశ్చితివే. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిశ్చితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపినే నీ పరిపూర్ణతను, నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము. ప్రైజ్ ద లార్డ్. మంచి పాట పాడి ప్రభునామాన్ని మహింపరిచిన మరి సహోదరి శ్రీలత గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మా జీవితాలను బాగు చేసే, మా జీవితాలను సరిచేసే, మమ్మల్ని బలపరిచే, మమ్మల్ని ఆశీర్వదించే, మమ్మల్ని కనికరించే, మమ్మల్ని నూతనపరిచే మా దేవుడవైన మీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాము రాజా. యేసయ్యా, కనికరించండి నాయన. ఈ రాత్రి మమ్మల్ని కనికరించండి నాయన. దేవా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. ఆత్మ బలమును మాకు దయచేయండి నాయన. చివరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం, పాపము పెరిగిపోతూ ఉన్న దినాల్లో ఉన్నాం, మా చుట్టూ పాపము విస్తరించిన దినాల్లో ఉన్నాం ప్రభు. మాలో కూడా ఎన్నో బలహీనతలు ఉన్నాయి, అయోగ్యతలు ఉన్నాయి నాయన. మీ పాదాల ఎదుట మా ప్రతి పాపమును, మా ప్రతి అవిధేయతను ఒప్పుకొనిచ్చు ఉన్నాము నాయన. దేవా, యేసు రాజా, మమ్మల్ని మార్చండి నాయన. నీ రూపులోనికి మార్చండి నాయన. పరిశుద్ధమైన జీవితాలు మాకు దయచేయండి. నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. ఆత్మ నింపుదల మాకు దయచేయండి
చేయండి. నీలో ఉన్న ఆనందాన్ని అనుభవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నీకు ఇష్టమైన భక్తి మేము చేసేవారిగా మమ్మల్ని మార్చమని బ్రతిమలాడుచు ఉన్నాము నాయన. నూతన పరచండి, నూతన అభిషేకమును మీరు మాకు దయచేయండి నాయన. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా, రక్షకుడా, స్వస్థపరిచే దేవ, అద్భుతాలు చేయు దేవా, ఆశ్చర్యమైన కార్యాలు చేయు దేవా, ఘనమైన కార్యాలు చేయు దేవా. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధితో నాయన మమ్మల్ని నింపమని బ్రతిమలాడుచు ఉన్నాము తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మమ్మల్ని ఆకర్షించుకో నాయన, నీ దగ్గరకు ఆకర్షించుకో నాయన. నీవు ఆకర్షించకుండా ఎవ్వరు నీ యొద్దకు రాలేరన్నావు కదా తండ్రి. అయ్యా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొద్దకు మమ్మల్ని ఆకర్షించుకోమని బ్రతిమలాడుచు ఉన్నాము నాయన. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరి అవసరాలు మీరు తీర్చండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని యేసు నామములో విడుదల చేయమని బ్రతిమలాడుచు ఉన్నాను తండ్రి. మీ సేవకుని నన్ను ముట్టండి నా ప్రభువా. నా పెదవులు ముట్టండి నాయన. నా శరీరాన్ని ముట్టండి నా ప్రభువా. నాలో మీ ఆత్మను ఉంచండి నా ప్రభువా. నా ద్వారా నీ ఆత్మ ప్రవహించడానికి నన్ను మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అందరిని దీవించి అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనకి సగం దినాలు అయిపోయినాయి, 20 దినాలు అయిపోయినాయి. 21వ దినంలోనికి దేవాతి దేవుడు మనల్ని నడిపించాడు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఆవగింజలాగా ఉండాలి. యేసు ప్రభు అన్నారు, పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోల్చారు. అది విత్తినప్పుడు ఆవగింజే, అది రాను రాను పెరిగి 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 ఆకాశ పక్షులు అందులో నివాసం ఉండే అంతగా విస్తరించింది. మన ప్రార్థనలు కూడా ఆ విధంగా విస్తరించాలి. సామాన్యంగా ఎలా ఉంటుందంటే, ఆరంభ గురువి క్షయిణీ క్రమేణ అంటారు కదండి. అంటే ప్రారంభంలో ఎవరికైనా కొంచెం ఉత్తేజం ఉంటుంది, గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలమైన మనకి ఉన్న కొందుకు దేవుని మీద ప్రేమ పెరగాలి, భక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి, ఇంకా అధికం అవ్వాలి. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం దేవుడు మన యొక్క శ్రమకాల ధ్యాన కూడికలను అంతకంతకు దీవిస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మంచి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. మరి హిల్డా మేడం గారి ప్రసంగం విన్నాం, చాలా బాగుంది. మరి దేవునికి వందనాలు. కిరణ్ గారి ప్రసంగం విన్నాం, చాలా బాగుంది. దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవాలని, సంఘాన్ని ఆ విధంగా బలపరచాలని దేవుని సేవకునిగా కోరుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఈ 40 దినాలు లెంట్ ప్రేయర్స్లో కల్లా కష్టమైన టాపిక్ మన ప్రెసిడెంట్ గారు నాకు ఇచ్చారు. ఇది కొంచెం కష్టమైంది. ఎందుకంటే యెరూషలేము కుమార్తెలు అనే మాట బైబిల్ గ్రంథంలో 2 చోట్ల ఉంది. 2 చోట్ల అంటే ఒకటి లోకాసువార్తలో ఉంది, రెండోది పరమగీతాల్లో ఉంటుంది. అంతే, ఇంకెక్కడ ఈ మాట కనపడదు మనకి. బైబిల్ అంతట్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యెరూషలేము కుమార్తెలు అనే మాట ఒక లోకాసువార్తలో ఉంది, రెండవది పరమగీతాల్లో ఉంది. ప్రార్థన చేయగా, ఏంటి యెరూషలేము కుమార్తెలు అంటే ఎవరు? దేవుడు ఎందుకు ఏడవద్దన్నాడు? వాళ్ళు వేటి కోసం ఏడ్చారు, ప్రభు వేటి కొరకు ఏడవమన్నాడు అనే విషయాలు మనం కొన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని పొంతి పిలాతు గారు సిలువకు అప్పగించిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు గారు విడిపించడానికి అనేక సార్లు ప్రయత్నం చేశాడు. అనేక సార్లు ప్రయత్నం చేసినా అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, నాయకులు, బంట్రౌతులు వాళ్ళు ఏం చేశారంటే, ఈయన్ని సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడి అన్నారు.
ఎందుకు ఆయన ఏం చేశారు అంటే, ఆయన మాకొద్దు, మాకు బరబ్బా కావాలి అని అందరూ కూడా కేకలు వేశారు. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, వారి కేకలే గెలిచెను అనే మాట మనం చదువుతాం. కాబట్టి పిలాతు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని కొరడాలతో కొట్టించి వారికి ఇష్టము వచ్చినట్లు చేయడానికి అప్పగించాడు. వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రభువుని బాధ పెట్టాలో అన్ని రకాలుగా హింసించి కొరడాలతో కొట్టి ప్రభు వారిని సిలువ మోయడానికి సిలువ ప్రభువారి మీద మోపారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. 27వ వచనంలో, గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు ప్రభువారు దేహమంతా రక్తం కారుకుంటూ తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడి ఆయన ఆ సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో వెళుతూ ఉంటుండగా గొప్ప జనసమూహము యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారంట. గొప్ప జనసమూహము. ఆ తరువాత చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి అనే మాట మనం చదువుతాం. యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అందులో చాలామంది స్త్రీలు వెంబడించారంట. యేసుక్రీస్తు ప్రభు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి అనే మాట మనం చదువుతున్నాం. ప్రభు అంటూ ఉన్నారు, నా నిమిత్తము ఏడవకండి. అంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్న ఏడుపు ప్రభు దృష్టిలో కరెక్ట్గా లేదు. చాలాసార్లు ఇంతకుముందు కరుణామయుడు సినిమా వస్తే అందరూ ఏడ్చేవాళ్ళు. ప్రభు యొక్క శ్రమలను చూసి ప్రజలు ఏడుస్తూ ఉండేవాళ్ళు. ప్రభు అంటున్న మాట, నా నిమిత్తము ఏడవకండి అంటూ ఉన్నాడు ఆయన. ఎవరి కోసం ఏడవాలి? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తమును. అంటే ఆత్మీయ జీవితంలో మనము వేటి కోసం పడితే వాటి కోసం ఏడవకూడదు, విలువ లేని వాటి కోసం ఏడవకూడదు, అవసరం లేని వాటి కోసం మనం ఏడవకూడదు, కొన్నిటి కోసం మనం ఏడవకూడదు. ప్రభువు చెప్తా ఉన్నాడు, మీ నిమిత్తము అనగా మీ మారు మనసు కోసం, మీ రక్షణ కోసం, మీరు ఆత్మీయంగా ఎదగటం కోసం, మీ బిడ్డల రక్షణ కోసం మీరు ఏడవండి అని ప్రభు అంటూ ఉన్నారు. ఈ యొక్క యెరూషలేము కుమార్తెలు అనే మాట దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, మన పరమగీతాల్లో మనం చదివితే, పరమగీతాల్లో చూడండి ఒకసారి, 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. పరమగీతములు 1వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. తర్వాత చదవండి. నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి, నా సహోదరులు నా మీద కూపించి ఉంచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలండి, చాలు. మనం చూస్తే, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. చూడండి, అంటే యెరూషలేము కుమార్తె ఏం చేస్తూ ఉందంటే, షూలమ్మతి అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ప్రాణప్రియురాలు. ఆమెను చూసి
నల్లని దానను అని అంటే ఆమె నల్లనిది అని తక్కువగా చూస్తూ ఉంది. అంటే యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని బిడ్డలైన వారిని తక్కువగా చూస్తూ ఉన్నారు. మీకు అర్థమైందండి? యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారు? యెరూషలేము కుమార్తెలు దేవుని బిడ్డలను, దేవుని ఎన్నుకున్న వారిని, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని తక్కువగా చూస్తూ ఉన్నారు. వారి యొక్క రంగును బట్టి, లేకపోతే వారి ఆర్థిక పరిస్థితులను బట్టి, వారి యొక్క పొజిషన్ను బట్టి వారిని తక్కువగా చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు పైకి ఈ లోకంలో తక్కువ వారే. అబ్రహాముకి ఎంతమంది బిడ్డలు? మొట్టమొదటి కుమారుడు ఎవరు అబ్రహాముకి? ఇష్మాయేలు. రెండవ ఆయన? ఇద్దరులో ఎవరు బలవంతులు? ఇద్దరులో ఎవరు బలవంతులు? ఇంకా ఇష్మాయేలు బలవంతుడు. ఎందుకు ఇష్మాయేల్ని పంపించేశారు? ఇష్మాయేల్ని, హాగర్ని ఎందుకు అంటే ఇష్మాయేలు హేళన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే ఆత్మ సంబంధికుల కన్నా శరీర సంబంధులు ఎప్పుడూ బలవంతంగానే ఉంటారు. పూర్తిగా దేవునికి లోబడిపోయిన వారి కన్నా అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళు, అంటే ఒక కాలు లోకంలో ఒక కాలు దేవునిలో ఉండేవారు బలంగా ఉంటారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యెరూషలేము కుమార్తెలు అంటే వారు ఒక అడుగు దేవునిలో ఉన్నవారు, ఇంకొక అడుగు చెప్పండి, ఇంకొక అడుగు లోకములో ఉన్నవారు. యెరూషలేము కుమార్తెల గురించి ఎక్కడ చదివినా అదే ఉంటుంది. ఆ తర్వాత ఇందులో మనకు కొన్ని మాటలు కనబడుతుంటాయి. రెండవ అధ్యాయం 7వ వచనములో, 3వ అధ్యాయం 5వ వచనములో, 8వ అధ్యాయం 4వ వచనములో, ఇవన్నీ కూడా యెరూషలేము కుమార్తెలను గూర్చి పరమగీతాల్లో వ్రాయబడిన మాటలు. ఎక్కడ వ్రాయబడినా సరే వాళ్ళలో ఏదో ఒక లోటు కనబడతా ఉంది. వాళ్ళు దేవుని చేత, అంటే ఆత్మీయులు కాదు, వాళ్ళు శరీర సంబంధమైన మనుష్యులు. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ 3 రకాలైన మనుషుల గురించి వ్రాసాడు. ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. 14-15 వచనాలు అందరూ చూడండి ఒకసారి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగానున్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మొట్టమొదటి మనుషులు ఎవరు? ఎవరు? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. గుర్తుపెట్టుకోండి, 3 రకాలైన మనుషులు ఉంటారు. 3 రకాలైన మనుషులు. ఒకరు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. అతడు దేవుని విషయాలను అసలు అంగీకరించుడంట. చాలామంది దేవుని విషయాలు అంగీకరించరు. ఈ లోకములో ఉన్న జ్ఞానాన్ని అంగీకరిస్తారు, దేవుని విషయాలు అంగీకరించరు. వాళ్ళని ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అంటారు. రెండవది 15వ వచనం చూడండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. రెండో వ్యక్తి ఎవరు? ఆత్మ సంబంధి అయిన వాడు. జ్ఞాపకం చేసుకోండి, ఒకళ్ళేమో ప్రకృతి సంబంధి అయిన వాళ్ళు, రెండవది ఆత్మ సంబంధి అయిన వాడు. ఆ తర్వాత అధ్యాయము 3వ అధ్యాయము నుంచి ప్రారంభం నుంచి మనం చదివితే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తునందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చును. ఇక్కడ 3వ సంబంధమైన మనిషి కనబడుతున్నారు. ఎవరైనా? మళ్ళొకసారి చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే. మళ్ళొకసారి, ఎవరు?
శరీర సంబంధులైన మనుషులే అనియు. చూడండి, మొత్తం 3 రకాలైన మనుషులు. ఎవరి వాళ్ళు ఇప్పుడు? ప్రకృతి సంబంధి అయిన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు, మూడోది. ఈ 3 తెలుసుకుంటే చాలు. చెప్పండి మళ్ళొకసారి. ప్రకృతి సంబంధి అయిన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు. ఈ ముగ్గురికి తేడా ఏంటంటే, ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుణ్ణి అంగీకరించరు అసలు. వాళ్ళు ఏమంటారంటే, చూడండి 4వ వచనంలో, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడనని చెప్పునప్పుడు, అది అర్థమైందండి. ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే ఎవరు? నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను లోదన సంఘ సభ్యుణ్ణి, నేను బాప్టిస్ట్ సంఘ సభ్యుణ్ణి, లేకపోతే నేను ఫలానా పాస్టర్ గారికి సంబంధించిన మనిషిని అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా దేనికి సంబంధించిన వాళ్ళు? అందులో యూసీసీ కూడా పెట్టాలి. ఏమ్మా, ఏం పెట్టాలి? అందులో అన్నీ ఉన్నాయి కానీ ప్రభువు లేడు. విషయం ఏంటంటే, ప్రభువు లేడు అక్కడ. నేను పౌలు వాడిని, కేఫా వాడిని, ఆయన వాడిని, ఈయన వాడిని, ఆ సంఘం వాడిని, ఈ సంఘం వాడిని, అన్ని సంఘాల వాడిని, కానీ అందులో ప్రభువు లేడు. ఏ సంఘమైనా సరే, ప్రతి సంఘంలో మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి సంఘంలో చెడ్డ వాళ్ళు ఉంటారు. ఏ సంఘమైనా సరే, ఏ సంఘము కూడా 100% పర్ఫెక్ట్ కాదు. ఈవెన్ ఆర్సీఎం సంఘంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, అందులో కూడా చెడ్డ వాళ్ళు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే నేను పలానా మనిషికి సంబంధించిన వాడిని, నాకు ప్రభువు కంటే ఈ మనిషే ఎక్కువ, నాకు ప్రభువు కంటే ఈ సంఘమే ఎక్కువ అనుకుంటే మనం ప్రకృతి సంబంధమైన మనుషులం అయిపోతాం. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రకృతి సంబంధమైన మనుషులంటే ఇక వాళ్ళలో దేవుడు లేడు. వాళ్ళ మనుషుల్ని పట్టుకొని, దేన్నో పట్టుకొని విరాలాడుతూ దానికోసమే బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యానికి వారిలో అవకాశము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి కొరింథీ సంఘం చాలా బలమైన సంఘం, దేవుని ఆత్మ కలిగిన సంఘం. అంత ఆత్మ కలిగిన సంఘం ఏమైందంటే డివైడ్ అయిపోయింది. నేను ఈ గ్రూపు, నేను ఆ గ్రూపు, నాకు ఆ మనిషి, నాకు ఈ మనిషి అని వాళ్ళు డివైడ్ అయిపోయి ప్రభువుకు దూరం అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది అతి డేంజర్ ఏంటంటే శరీర సంబంధమైన మనుషులు. చూడండి 3వ వచనం చూడండి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నవారు కారా? ఏముంటే మీలో అసూయయు కలహమును ఉండగా. ఎవరుంటారండి అసూయ లేని వాళ్ళు? అసూయ లేని వాళ్ళు ఎవరుంటారు? మనకంటే పక్కన వాళ్ళు కొంచెం బాగుంటే, మనకంటే మంచిగా పాట పాడితే, మనకంటే మంచిగా ప్రసంగం చేస్తే, మనకంటే మంచిగా బట్టలు వేసుకుంటే, మనకంటే మంచి పేరు వస్తూ ఉండంటే ఏమి చేస్తూ ఉంటుంది? ఎవరి పేరన్నా మైక్లో చెప్పామనుకోండి, కొంతమందికి అసూయ వచ్చేస్తూ ఉంటుంది. దేవుని బిడలమైన మనలో అసూయ ఉంటే మనము శరీర సంబంధమైన వారమే. శరీర సంబంధమైన స్థితి బహు భయంకరమైన స్థితి. మీరు జ్ఞాపకం చేసుకోండి. శరీర సంబంధమైన మనుషుల ద్వారా చాలా నష్టం కలుగుద్ది. ఎవరి మీదైనా మనం అసూయ పడినా, ఎవరితోనైనా మనం కోపడతా ఉన్నా, ఎవరితోనైనా మనం గొడవలు పడతా ఉన్నా, దాని వలన దేవుని నామానికి అవమానం కలుగుద్ది, సంఘానికి కూడా చాలా డ్యామేజ్ కలుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన స్థితిలో మనం ఉండకూడదు. ఈ శరీర సంబంధమైన వాళ్ళు ప్రకృతి సంబంధమైన వాళ్ళ కంటే బహు డేంజర్. దేవునిలో ఉన్నప్పుడు మనము ఆత్మీయులుగా మనము మారాలి. ఇతరులని మనం ఎంకరేజ్ చేయాలండి. మన తోటి వారిని మనం ఎంకరేజ్ చేయాలి. వారిలో ఏ లోపాలున్నా మనం కవర్ చేయగలగాలి, వారిని మనం బలపరచగలగాలి. ఎవరిని చూసి కూడా మనము అసూయ పడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో సంగతి ఏంటంటే
ఈ ప్రపంచంలో దేవుడు మనల్ని గనక ఎన్నుకుంటే, దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని తొక్కివేయటం అనేది ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. దేవుడు తొక్కేసిన వ్యక్తిని మనం ఎంత పైకి లేపినా సరే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పైకి రాలేడు. ఏదైనా దేవుని చేతిలోనే ఉన్నది. కాబట్టి మనం ఎన్నడూ అసూయ పడకూడదండి. సౌలు అసూయపడ్డాడు దావీదు మీద, అది సౌలుకే నష్టమైంది. దావీదు భక్తుడు కొంతకాలం కష్టపడినా, చాలా కాలం బాధపడినా చివరికి దావీదు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు క్షీణించిపోయాడు. ఆత్మీయ జీవితంలో శరీర సంబంధమైన మనస్సు మనలో నుండి పోవాలి. ప్రార్థన చేసే వాళ్ళలో చాలా మందిలో అసూయలు ఎక్కువ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యం ఎక్కువ చదువుతూ ఉంటాం, కానీ తోటి వారి ఎడల మనం ప్రేమను చూపించలేం, వారిని మనం గౌరవించలేం, మనకంటే వారికి ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. ఆత్మీయమైన మెచ్యూరిటీ ఎలా వస్తుందంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉండి మనమంట మనకంటే మన తోటి వారిని గొప్పగా ఎంచాలంట. మనకంటే మన తోటి వారిని గొప్పగా ఎంచాలి. అది ఆత్మీయతది. అంతేకాని ఎవరిని కూడా మనం మన తోటి వారిని తక్కువ చేసి మనం ఎప్పుడూ మాట్లాడకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. యెరూషలేము కుమార్తెలు అంటే శరీర సంబంధమైన వారు. దేవుని బిడ్డలైన వారిని మీరు నల్లటివారు, మీరు ఇలాంటి వారు, అలాంటి వారు. దేవుని బిడ్డలు నిజంగా నల్లటివారే. ఎందుకంటే కేదారు ఆ యొక్క ప్రాంతంలో, అనగా ఎడారి ప్రాంతంలో డేరాల వలె ఉన్నారు. వాళ్ళు ఎండలో ప్రయాసపడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఉపవాసం ఉంటా ఉన్నారు. దేవుని కొరకు అనేకమైన వాటిని త్యాగం చేసేసారు. దేవుని కొరకు అన్ని త్యాగం చేసిన తరువాత లోకం దృష్టిలో అల్పులుగానే కనపడతారు ప్రియమైన దేవుని బిడ్డరా. ఈ లోకస్తులకి, లోక సంబంధమైన మనస్సు కలిగిన వారికి. కానీ దేవుడు వారిని ఎన్నుకున్నాడు. అందుకే పౌలు గారు రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనసు. చాలామంది ప్రార్థనలు, భక్తి, విశ్వాసం చాలాసార్లు లోక సంబంధమైన కోరికల కోసమే చేస్తూ ఉంటాం. మనం 40 రోజులు ఉపవాసం మంచిది. మనం లోక సంబంధమైనవి అడగచ్చు దేవుణ్ణి, తప్పేం కాదు. దానికి మించి ఆత్మ సంబంధమైన వాటిని మనం అడగాలి. దేవునికి ఇష్టమైన వాటిని మనం అడగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనం చదివిన యెషయా గ్రంథంలో కూడా దేవునికి కోపం వచ్చింది ఇశ్రాయేలు ప్రజల మీద. దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు వారిని శత్రువులకు అప్పగించేశాడు. ఆయన సిరియా వారికి, ఫిలిస్తీన్లకు దేవుడు అప్పగించేశాడు. సిరియా వారికి, ఫిలిస్తీన్లకు దేవుడు అప్పగించగా వాళ్ళు వీళ్ళని శ్రమ పెట్టారు ఇశ్రాయేలీల్ని. అయినా దేవుని కోపము చల్లారలేదంట. కారణం ఏంటంటే ప్రజల్లో మార్పు రాలేదు. ప్రజల్లో మార్పు రాకపోయేసరికి దేవుని కోపం ఇంకా చల్లారలేదు. దేవుడు వారిలో గనులు, అనగా తలను తోక, తల తోక అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 14వ వచనంలో, కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను తోకను, తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలను గనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. దేవుడు అందరినీ ఒకేసారి కొట్టివేశాడంటండి. అయినా దేవుని యొక్క కోపము చల్లారలేదు. కారణం ఏంటంటే వారిలో ఉన్న భక్తిహీనతను బట్టి, వాళ్ళు దేవుని వైపు తిరగలేదు కాబట్టి దేవుని యొక్క కోపము తరిగిపోలేదు అనే మాట మనం చదువుతా ఉన్నాం. దేవుడంట ఇశ్రాయేలు ప్రజల్ని కట్టెల వలె చేశాడంట. కట్టెల వలె. కట్టెల్ని ఏ విధంగా కాల్చడం కోసం పెట్టారో అలాగే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కట్టెల్లాగా దేవుడు వారిని కాల్చివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున యెరూషలేము కుమార్తెలు అంటే దేనికి సాదృశ్యం? శరీరానుసారమైన మనుష్యులకు సాదృశ్యం.
బైబిల్లో హెబ్రీ స్త్రీల గురించి వ్రాయబడింది. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. కానీ యెరూషలేము కుమార్తెల కోసం ఇది రాయలేదు. ప్రభు అన్నారు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి అన్నాడు ఆయన. దేనికోసం ఏడవాలి? ప్రభువు నేర్పాడు దేనికోసం ఏడపాలి. మనం చూస్తే ఇక్కడ శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరానికి రుణస్థులము కాము అని శరీరానుసారముగా జీవిస్తే మనం మరణిస్తామని రోమీయులు రాసిన పత్రికలో రాశారు. దేనికోసం మనం ఏడవాలో కొరింథీయులు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయంలో రాయబడి చూడండి ఒకసారి. కొరింథీయులు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించను చూడుడి. చూడండి, ఇక్కడ 2 రకాలైన దుఃఖాల గురించి వ్రాయబడింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండవది ఈ లోక సంబంధమైన దుఃఖము. ప్రభు అన్నారు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి అన్నాడు ఆయన. నా నిమిత్తము ఏడవకండి అంటే అది లోక సంబంధమైన దుఃఖం. అది మనం కూడా ఈ లోక సంబంధమైన వాటి కోసం దుఃఖించి మనం బాధపడి రోగాలు తెచ్చుకొని కృంగిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దానికి మించి మన ఆత్మీయమైన స్థితి కోసం మనం దేవుని సన్నిధిలో దుఃఖించేవారుగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన వాటి కోసం అక్కడ వ్రాయబడిన మాట దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నాడు. అయ్యో నేను ప్రార్థనలో ఎదగలేకపోతున్నాను, దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నాను, నా జీవితంలో ఇంకా మారు మనసు రావడం లేదు, నా బిడ్డల యొక్క ఆత్మీయ స్థితి కోసం వాటి కొరకు మనం ఎక్కువగా దుఃఖించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేగాని ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం దుఃఖించడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. అంతే. లోక సంబంధమైన వాటి కోసం ఎంత దుఃఖిస్తామో ఏమి సాధిస్తామంటే మనం మరణాన్ని మాత్రమే సాధిస్తాం. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం, దేవుని సంబంధమైన విషయాల కోసం మనం దుఃఖించాలి, ఆత్మ సంబంధమైన విషయాల కోసం మనం దుఃఖించాలి. రక్షణార్థమైన మారు మనస్సు మనకి కలుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు తనని వెంబడిస్తూ ఉన్న ఆ స్త్రీలను ప్రభు అన్నారు, నా కోసం ఏడవకండి అన్నాడు ఆయన. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. కరెక్ట్గా ప్రభు చనిపోయారు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. క్రీస్తు శకం 70లో టైటస్ చక్రవర్తి మొత్తాన్ని కూల్చివేశాడు. అనేక లక్షల మంది యూదుల్ని చంపివేశాడు. స్త్రీలకు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, చంటి బిడ్డల తల్లులకు చాలా కష్టమైపోయింది. ప్రవచనం నెరవేరిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నారు, పచ్చి మ్రానుకే ఎలాగూ చేస్తే అన్నాడు ఆయన, నీతిమంతునికే ఎలాగూ చేస్తే మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా శరీర సంబంధమైన మనస్సు మనలో నుండి పోవాలి. శరీర సంబంధమైన మనస్సు, అసూయలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, దేవునికి విరుద్ధమైన ఏ కార్యము కూడా మనలో ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారముగా మనం జీవిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా నీ మనస్సు నాకు ఇవ్వయ్యా, నీ ఆత్మ నాకు ఇవ్వండి నాయనా. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే మనం అడగకుండానే దేవుడు అన్నీ ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు దుఃఖించడం కన్నా దైవ సంబంధమైన వాటి కొరకు మనం దుఃఖించడం ప్రారంభిస్తే, మనం ఆత్మలో ఎదుగుతూ ఉంటే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మారిపోతూ ఉంటే, ఆయనకు పరిచర్య చేసే బిడ్డలుగా మనం మారిపోతూ ఉంటే, దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడై అన్నాడు ఆయన.
మనము వేడుకొనక మునిపే మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు మనకున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజైనా మన ఆత్మీయ స్థితి కోసం మనం దుఃఖపడుతున్నామా? అయ్యో, నేను ప్రార్థన చేయలేకపోతా ఉన్నాను, వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతా ఉన్నాను, దేవాని మందిరంలో పరిచర్య చేయలేకపోతా ఉన్నాను, నీలో ముందుకు సాగలేకపోతా ఉన్నాను, నీలో ఎదగలేకపోతా ఉన్నానని ఎప్పుడైనా మనం దుఃఖిస్తూ ఉన్నామా? లోక సంబంధమైన వాటి కోసమే, ఈ లోకంలో ఇంకా ఏమి సంపాదించాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఇంకా ఏమి కొనుక్కోవాలి, వీటి కోసమే మన జీవితం అయిపోతా ఉందా? ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డరా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగొచ్చేను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మేము వేటి కొరకు ఏడవకూడదో మీ వాక్యంలో రాసి ఉంచావు నాయనా. అనేక సార్లు వ్యర్థమైన వాటి కోసం మేము ఏడ్చి దుఃఖపడి కృంగిపోతూ ఉన్నాము నాయనా. అన్నిటికంటే విలువైన నిన్ను సంపాదించుకోవాలి, మీ ఆత్మను సంపాదించుకోవాలి, నీ కృపను మేము పొందుకోవాలి, మీ కనికరం మేము పొందుకోవాలి. నా తండ్రి, దైవ చిత్తానుసారమైన దుఃఖం మాకు ఇవ్వండి అయ్యా. ఆ దుఃఖము మాకు కావాలి. నీ సన్నిధిలో రోధించే బిడ్డలుగా మేము మారిపోవాలి, పశ్చాత్తాపము కలిగిన బిడ్డలుగా మేము మారిపోవాలి నాయనా. అలాంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఒకవేళ శరీర సంబంధమైన మనస్సు మాలో ఉంటే మమ్మల్ని క్షమించమని బ్రతిమలాడుచు ఉన్నాము నాయనా. అయ్యా, అసూయలు మాకొద్దు, కలహాలు మాకొద్దు నాయనా. అవి మా నుండి దూరపరచండి. సంపూర్ణంగా మమ్మల్ని నా ప్రభువా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మీరు మార్చుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మరి ప్రకటనలు చేయవలసిందిగా మన సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు వైఎన్ ప్రసాద్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి 21వ లెంట్ దినాల్లో చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు తన వాక్యంలో యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలు శరీర సంబంధులు. శరీర సంబంధులు అంటే శరీర క్రియలు చేసేవారు. ఈ శరీర క్రియలు మన బైబిల్లో చూసినట్లయితే దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కపటము, వైరము, కొండెములు చెప్పుట, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. ఇవన్నీ కూడా శరీర కార్యాల కింద వస్తాయి. మరి ఇలాంటి శరీర కార్యాలు మన సంఘంలో ఉండే కుమార్తెలారా అంటే ఆడవాళ్ళకనే కాదు, మరి సంఘంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇవి అన్వయించుకొని మరి ఈ శరీర కార్యాలని మన నుంచి దూరపరుచుకుని ఈ లెంట్ డేస్ అయ్యే లోపైనా సరే మనందరం కూడా దేవునికి దగ్గరగా వెళ్ళాలని ప్రత్యేకంగా అయ్యగారు మన గురించి ప్రార్థన చేస్తారు. మరి సంఘ ప్రకటనలండి. సంఘ ప్రకటనలో ఈరోజు మొదటిదిగా మన సీనియర్ అడ్వైజర్ గారు అయినటువంటి సిహెచ్ ఏలియా మాస్టర్ గారు అస్వస్థలుగా ఉన్నారు. మరి అయ్యగారి గురించి ప్రార్థించండి. రెండవదిగా మన ఇంకొక అడ్వైజర్ గారు అయినటువంటి జీవి ప్రసాద్ గారు కూడా మరి కాలు నొప్పితో బాధపడుతున్నారు. మరి జీవి ప్రసాద్ గారి కాలు నొప్పి విషయంలో కూడా మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత మన డీకన్ బోర్డు సభ్యులు యు వరకుమార్ గారు కూడా మరి ప్రమాదవశాత్తు పడిపోవడం జరిగింది. ఆయన నుదుటికి గాయం జరిగింది. ఇవాళతో 2 రోజులు అయిపోయినాయి. రేపు వీలైతే టెస్టులు చేస్తారు. దాని గురించి కూడా ప్రార్థించండి. యథావిధిగా మరి ఇంకొక ప్రకటన, ముఖ్యమైన ప్రకటన, ఈస్టర్ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి బాప్తీసముల విషయంలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు, ఆసక్తి గల వారు ఉన్నట్లయితే
మీ మీ పేర్లని కార్యవర్గానికి తెలియవలసిందిగా కోరుతున్నామండి. ఇంకొక ప్రకటన, చాలా ముఖ్యమైన ప్రకటన. రేపు ఆదివారము మన చర్చిలో సండే స్కూల్ పిల్లలు తయారు చేసినటువంటి ప్రాజెక్టులని ప్రదర్శించడం జరుగుతుంది. అందు నిమిత్తమై మన ఆరాధన సమయాన్ని కొంచెం మార్పు చేయడం జరిగింది. 9:30 నుంచి 11:30 వరకు ఆరాధన ఉంటుందండి. దయచేసి గమనించండి, సహకరించండి. తదనంతరం మనందరం ఖచ్చితంగా మరి బాల్యబాలికలు చేసినటువంటి, అంటే సండే స్కూల్ విద్యార్థులు చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ని చూసి వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. దీని గురించి మన సంఘ అధ్యక్షుల వారు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దాన్ని జయప్రదం చేయడానికి మనందరం కూడా ఆయనకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని వేడుతున్నాను. ఈ విషయమై మన పాస్టర్ గారు కూడా ముఖ్యంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు మనందరినీ ప్రేమించి మనకి స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి మన రూపా సిస్టరు మన మధ్య ఉన్నారు. ఆ కుటుంబం ఒకసారి వచ్చినట్లయితే మీ గురించి పాస్టర్ గారు ప్రార్థిస్తారమ్మా. ఇంతటితో నా ప్రకటనలు ముగిస్తున్నాను. మరండి ముందుకు వస్తే ప్రార్థన చేద్దాం. దీవించి ఆశీర్వదించాలని కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు. మౌళి గారిని బట్టి, రూపా గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు. నీ బిడ్డలు సంఘానికి క్రమంగా నా ప్రభాని యందు భయభక్తులు కలిగిన తండ్రి, మరి మరి ఇద్దరు బిడ్డలతో కలిసి రావడానికి మీరు ఇచ్చిన కృపల కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరి ఇగోనైనా వారి కొరకు, మరి మౌళి గారి కొరకు ప్రార్థించగా మీ బిడ్డకు మార్గాలు తెరిచేవనైనా. ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు. రూపగారిని దీవించండి, మీరు ఆశీర్వదించి ఇచ్చిన కుమారుడు కుమార్తెను మీరు దీవించండి, జ్ఞానముతో నింపండి, వారి పరీక్షల్లో తోడుగా ఉండి. ప్రాముఖ్యంగా ఈరోజునైనా మరి సంఘాన్ని ప్రేమించి, మీ యొక్క నామాన్ని ప్రేమించి సంఘం కొరకు స్నాక్స్ ఏర్పాటు చేసి ఉంటుండగా అయినా తినుచున్న ప్రతి ఒక్కరికి నాయనా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సిద్ధపరిచిన ఈ యొక్క కుటుంబానికి సమృద్ధి ఆశీర్వాదం దయచేసి నీ కృపలో బలపరచమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములు వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మేము నీ యొద్దకు వచ్చాం, మీరు మా యొద్దకు వస్తానన్నారు. నా యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేయను అన్నావు ప్రభువా. మేము శరీర రీతిగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా ఏ విషయాల్లో బలహీనులమో నీకు తెలుసునైనా. మా బలహీనతలన్నీ భరించిన దేవుడవు, మా భారములన్నీ భరించిన దేవుడవు, ఎవరికి ఏది కావాలో ఇచ్చే దేవుడవు నాయనా. ఎప్పుడు కావాలో నీకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలిసిన దేవుడవు కనుక అందరినీ దీవించండి, అందరినీ ఆశీర్వదించండి, అందరినీ బలపరచండి, అందరికీ మేలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు. ఆదివారంనైనా జరగబోతూ ఉన్న మరి ఆ యొక్క సండే స్కూల్ బిడ్డల యొక్క కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నా. ఎంతో ప్రయాసపడిన టీచర్స్నైనా అలాగే బిడ్డలు అందరినీ మీరు దీవించండి ప్రభువా. మా ప్రయాసకు నీ ఆశీర్వాదం కావాలి, నీ సన్నిధి కావాలి. అడుగు వాటికంటే గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తామన్నా. అలాగే ఏలియా గారి కొరకు ప్రార్థిస్తున్నా. అయ్యా నైనా మీ ప్రియ దాసుల్ని మీరు ముట్టండి, మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నాయన మరి జీవి ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాళ్ళని మీరు దేవా స్వస్థపరచండి నాయన, మంచి ఆరోగ్యముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే వరకుమారి గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి నాయన, భయంకరమైన ప్రమాదం నుండి మీరు తప్పించిన దేవుడవు, తొందరగా రికవర్ అవ్వడానికి మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. విన్సెంట్ గారి యొక్క మనవరాలి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి నీకు వందనాలు నైనా. 21 దినాలు నువ్వు తోడుగా ఉన్నావు. రానున్న దినాల్లో ఇంకా అనేక మంది రాగలుగుటకు సహాయము దయచేయండి. సంఘము విస్తరించడానికి సహాయము దయచేయండి దేవా. మా యొక్క ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు నైనా, మా యొక్క జాయింట్ సెక్రటరీ గారు, అలాగే జాయింట్ ట్రెజరర్ గారు దేవా, మా డీకన్ బోర్డ్ మెంబర్స్ దేవా, స్త్రీల సమాజం వారు ఎంతో ఆశగా ఆసక్తిగా వస్తూ ఉన్నారు. అందరినీ దీవించు ప్రభువా. సమస్త మహిమానికే కలుగును గాక. మీ దాసుని నాయన రేపు పగలు మరి సాగత్పురంలో వాక్యం చెప్పవలసి ఉంటుండగా
దేవా, నన్ను నీ వాక్యముతో నింపు, నీ ఆత్మతో నింపు. ఏమీ తెలియని వాడును ప్రభా, బలహీనుణ్ణి. పరలోక ఆశీర్వాదము, పరలోక వాక్కుతో నింపమని ప్రార్థిస్తూ అందరిని క్షేమముగా గృహాలకు చేర్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యముచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మరుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించే ప్రకారము మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు చేరి ఉన్న మనందరికీ సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా